హలో అండి, వెల్కమ్ టు 6 of Wands ఛానల్. ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, అసలు మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం. మీ పర్సన్ అయితే ఇక్కడ చాలా లిబరల్గా ఆలోచిస్తున్నారు, ఇండిపెండెంట్గా ఉన్నారు. అండ్ తన ప్లాన్స్ ఏవో తనకున్నాయి. అంటే ఎలా రీయూనియన్ చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, అవన్నీ ఆల్రెడీ సార్ట్అవుట్ చేసేసుకుని రెడీగా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల మైండ్ ఇంకా మీ పర్సన్కి క్లియర్ అవ్వలేదు. క్లియర్ అవ్వక కొంచెం స్పేస్ అయితే తీసుకుంటున్నారు. కొంతమందికి అయితే ఆల్రెడీ చెప్పి ఉన్నారు మీ పర్సన్, నేనే మెసేజ్ చేస్తాను నువ్వు చేయొద్దు అని కూడా చెప్పారు. సో ఇక్కడ మీ విషయానికి వస్తే మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, మీరు చాలా హెవీ ఎనర్జీలో ఉన్నారు. నైట్ టైం అంతా ఏడుస్తున్నారు. రీయూనియన్ తలుచుకొని రీయూనియన్ ఎప్పుడవుతుంది అన్న ఆశ ఎక్కువైపోయింది. సో అది పోస్ట్పోన్ అవుతుండే కొద్దీ మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోనే ఉండిపోతున్నారు. అలా కాసేపు ఏదో బయటికి వచ్చేసాను ఆ పెయిన్ నుంచి అని అనిపిస్తుంది మీకు, కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మీరు చాలా నెగిటివ్ థాట్స్ అయితే ఎక్కువైపోయినాయి మీ మైండ్లో ఓన్లీ నెగిటివిటీ మాత్రమే ఉంది, పాజిటివిటీ లేదు. పాజిటివ్ థాట్స్ లేనప్పుడు పాజిటివ్ సిచ్యువేషన్ ఎట్లా వస్తుంది? నెగిటివ్ థాట్స్ ఉన్నప్పుడు నెగిటివ్ సిచ్యువేషన్లోనే ఉండిపోతారు. సో పాజిటివ్గా ఆలోచించండి, మేనిఫెస్టేషన్ చేసుకోండి. అండ్ రీయూనియన్ తప్పకుండా జరుగుతుంది అని మీరు స్ట్రాంగ్గా అనుకోవాలి. లేదు అంటే ఇలా చేశాడేమో, నన్ను చీట్ చేసేసారేమో, ఇన్ని కథలు చెప్పి నన్ను యూజ్ చేసుకున్నారేమో, ఇవన్నీ అనుకుంటూ ఉంటే ఇవి కొంతమంది విషయంలో మాత్రం నిజమే మీరు అనుకున్నది, కానీ అందరి విషయంలో నిజం కాదు. ఎందుకంటే అందరూ అందరినీ చీట్ చేయలేరు, అందరూ అందరినీ యూజ్ చేసుకోలేరు. సో మీ ఆలోచించే పద్ధతి రాంగ్ అన్నమాట. కొంతమంది అయితే చెప్తూ ఉంటారు, ఒక 20 days కలిసి ఉన్నాము వెంటనే విడిపోయాము అంటూ ఉంటారు. కొంతమంది అంటారు 7 years కలిసి ఉన్నాము విడిపోయి 20 days అయ్యింది అంటారు. అంటే ఏంటి దానికి అర్థం? ఇక్కడ చీటింగ్ జరిగిందా, లేకపోతే జస్ట్ టైం పాస్ చేసుకున్నారా అనేది ఆలోచించుకోవాలి. అంటే మీకు మీరే అనలైజ్ చేసుకోండి. సిచ్యుయేషన్స్ ఏమేమి ఫేస్ చేశారు మీరు పాస్ట్లో, ఏ సందర్భంలో విడిపోయారు, ఎలా విడిపోయారు, ఎందుకు బ్లాక్ చేశారు, ఇవన్నీ అనలైజ్ చేసుకుంటే మీకే సొల్యూషన్ దొరుకుతుంది. ఇవన్నీ ఆలోచించుకుంటే మీరు అసలు నెగిటివ్ థాట్స్ అనేవి రావు. ఎందుకంటే అందరికీ చీటింగ్ అయితే జరగలేదు. ఇక్కడ వ్యూవర్స్లో కొంతమంది ఓన్లీ బ్రేక్ తీసుకున్నారు. అంటే అది చీటింగ్ కాదు, మోసం కాదు, ఏమీ కాదు, జస్ట్ బ్రేక్ తీసుకున్నారు, మళ్ళీ కలుస్తారు. ఇప్పుడు సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో ఉన్నారని అనుకుందాం, వాళ్ళిద్దరి మధ్యన ఏమైనా గొడవ జరిగితే ఒక వారం 10 రోజుల్లో మాట్లాడుకోకుండా మళ్ళీ మీట్ అవుతారు కదా, మళ్ళీ మాట్లాడుకుంటారు కదా. ఇప్పుడు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నా కూడా దూరంగా ఉంటున్నారు, సెపరేట్గా ఉంటున్నారు కొంతమంది. సో వాళ్ళు అలా మాట్లాడటం మానేసరికి మీకు చాలా భయం మొదలవుతుంది. ఏంటి, నన్ను వదిలేసారా, చీటింగ్ చేసేసారా, ఏం జరిగిపోయింది, అసలు ఇక్కడే ఉన్నారా, వేరే స్టేట్కో వేరే కంట్రీకో వెళ్ళిపోయారా, ఇన్ని ఆలోచనలు వచ్చేస్తున్నాయి దూరంగా ఉండేసరికి. సో అంత నెగిటివ్గా ఆలోచించకండి. మీరు అంత నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటే నెగిటివిటీయే జరుగుతుంది, నెగిటివ్ థింగ్సే జరుగుతాయి. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫ్యూచర్ కోసం ఆలోచించండి. అంటే ఫ్యూచర్ ప్లానింగ్స్ చేసుకోండి. అక్కడ మీ పర్సన్ మాత్రం ఫ్యూచర్ ఏంటి అనేది ఆలోచిస్తున్నారు. ఫ్యూచర్ ఎలాగ డిజైన్ చేసుకోవాలి, అసలు ఏ సందర్భంలో ఏం చేయాలి, రీయూనియన్ ఎలా చేసుకోవాలి అనేది ఆలోచిస్తున్నారు. కానీ మీకైతే మీ పర్సన్ మీద నమ్మకం లేదు. ఎందుకంటే రీసెంట్ పాస్ట్లో మీ పర్సన్ అలా బిహేవ్ చేశారు కాబట్టి.
ఒక 3 days మాట్లాడారు మీ పర్సన్ సెపరేషన్కి ముందు. 3 days అయితే బాగానే మాట్లాడారు. మళ్ళీ చెప్పారు ఇట్లా నేను తర్వాత మెసేజ్ చేస్తాను, నువ్వు చెయ్యొద్దు. కొంతమందికి జరిగింది ఇట్లా. ఎక్కువ వృషభ రాశి, కుంభరాశి, మకర రాశి అండ్ జెమిని అంటే మిథున రాశి వారికి వారి ఎనర్జీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. వారికి ఏం జరిగిందంటే రీసెంట్ పాస్ట్లో ఇలా కాసేపు మాట్లాడడం, కాసేపు రిప్లై ఇవ్వకపోవడం. అంటే ఏంటో మీకు అర్థం అవ్వలేదు అప్పట్లో. కానీ అదేమి కొంతమంది విషయంలో మాత్రం అది చీటింగ్, కానీ కొంతమందికి అది చీటింగ్ కాదు. అదేంటంటే సడన్గా వాళ్ళు ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోయేసరికి వాళ్ళకి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది తెలియలేదు. సో మిమ్మల్ని అలా దూరం పెట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ మెసేజ్ చేశారు, కాల్స్ చేశారు, కానీ మీరు మాట్లాడలేదు అప్పుడు. తర్వాత మళ్ళీ ఇంకా లాంగ్ సెపరేషన్ వచ్చింది. అంటే ఇంకా మిమ్మల్ని సోషల్ మీడియాస్లో బ్లాక్ చేశారు, నెంబర్ కూడా బ్లాక్ చేయటం అనేది జరిగింది. సో ఇది జరిగింది రీసెంట్ పాస్ట్లో. కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్, కొంతమందికి ఫైనాన్షియల్, కొంతమందికి 2 ఫేస్ చేశారు మీ పర్సన్స్. మీరు చాలామంది అయితే అనుకుంటున్నారు ఇక్కడ రీయూనియన్ అవుతుంది కానీ నాతోనా థర్డ్ పార్టీతోనా అని ఆలోచిస్తున్నారు వ్యూవర్స్ అయితే. మీ పర్సన్కి అయితే థర్డ్ పార్టీ మీద ఎంత మాత్రం ఇంట్రెస్ట్ అనేది లేదు. మ్యారీడ్ లైఫ్ అంటూ ఉంటే మీతోటే ఉండాలి అని ఆల్రెడీ డిసైడ్ చేసుకోవడం అంటే జరిగింది. సో థర్డ్ పార్టీతో రీయూనియన్ అనేది లేదు, కానీ మీతో రీయూనియన్ని కొంచెం టైం టేకింగ్ అనమాట. అంటే నెక్స్ట్ మంత్ 19th ఆన్వర్డ్స్ ఉండొచ్చు చాలామందికి, చాలా రాసులు వాళ్ళకి. అండ్ మే ఫస్ట్ వీక్లో కూడా ఇలా జరుగుతుంది, రీయూనియన్ జరుగుతుంది చాలామందికి. అండ్ కొంతమందికి అయితే సెకండ్ పర్సన్ అయితే ఎంటర్ అవ్వబోతున్నారు. ఎక్కువ ఏరీస్, లియో, సెజిటేరియస్ వాళ్ళకి న్యూ పర్సన్ అయితే ఎంటర్ అవ్వబోతున్నారు మీ లైఫ్లోకి మే ఫస్ట్ వీక్లో. అండ్ ఆ న్యూ పర్సన్ మీ ఫ్రెండ్కి ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆ ఫ్రెండ్కి ఫ్రెండ్ అయి ఉండొచ్చు. అసలు ఇంకా మీరు డే అండ్ నైట్ చాటింగ్, డే అండ్ నైట్ కాలింగ్ అన్నట్టు ఉంటుంది ఇంకా మే ఫస్ట్ వీక్లో. కొంతమందికి చెప్పాను కదా ఇప్పుడు ఎక్కువ లిబ్రా, వృషభ రాశి అంటే తులారాశి, వృషభ రాశి అండ్ కన్యా రాశి, కుంభరాశి వీళ్ళకి అలా ఉంటుంది. అండ్ తులారాశికి కూడా ఉంది. మే ఫస్ట్ వీక్లో అలా ఉంటుంది. సెకండ్ వీక్ వచ్చేసరికి ఇదే రాశుల వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో కొంచెం ప్రాబ్లమ్స్ మొదలవుతాయి మళ్ళీ. రిగార్డింగ్ చిల్డ్రన్ ఉన్న వాళ్ళకి, పిల్లలు ఎవరికైతే పెద్దవాళ్ళు ఉంటారో అంటే అబౌవ్ 15 years పిల్లలు ఎవరికైతే ఉన్నారో వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు. వాళ్ళ పర్సనల్ విషయాలు ఏవో మీకు చెప్పడం, మీరు మళ్ళీ అవి ఆలోచించడం, మళ్ళీ ఇవన్నీ ఫ్యామిలీతో డిస్కస్ చేయడం, ఇంత లాంగ్ ప్రాసెస్ అయితే జరగబోతుంది నెక్స్ట్ మంత్. సో ప్రిపేర్డ్గా ఉండండి. అండ్ అదే టైంలో చాలామందికి రీయూనియన్ కూడా జరగబోతుంది.
మిగతా రాశుల వాళ్ళకి. మేషరాశి, సింహరాశి అండ్ ధనురాశి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇది లేదు. ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ అయితే అంతగా జరగవు. ఓన్లీ ఫ్యూ పీపుల్కి జరుగుతాయి ఈ రాశుల వాళ్ళకి. కానీ అక్కడ ఏంటంటే ఈ రాశుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ ఉంటే, ఒకవేళ దాంట్లో మీరు కానీ మీ పర్సన్ కానీ అందులో ఉంటే, ఈ రాశుల్లో మేష, సింహ, ధనురాశిలో మీకైతే ఏదో కొత్త వస్తువులు ఏదో కొనుక్కోవాలని, ఏవో ఇంకేవో హోమ్ రెనోవేట్ చేయించుకోవాలని, జ్యువెలరీ ఏదో కొనుక్కోవాలని, అంటే మీరు ఆల్రెడీ ఫ్యూచర్ ప్లానింగ్లో ఉన్నారు కాబట్టి మీకు ఇలాంటి థాట్స్ వస్తాయి. మీకు ఫ్యామిలీలో ఇంకా ప్రాబ్లమ్స్ ఉండవు, ఇలాంటి థాట్సే వస్తాయి. మీ పర్సన్ గనక మీ ఇదే రాశుల్లో ఉన్నట్టయితే మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని, మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి రీయూనియన్ తర్వాత, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. న్యూ హౌస్ ఎక్కడ కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇందులో ఎక్కువ మంది మీ పర్సన్స్ వాళ్ళ ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్ ఉంది, సింగర్స్, డాన్సర్స్ ఉన్నారు, అండ్ స్పిరిచువల్ జర్నీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, అండ్ ప్రింటింగ్ మీడియా సెక్షన్ల వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఫీల్డ్లో వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఈ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఎవరికైతే రెజొనేట్ అవ్వలేదో అది ఈ రీడింగ్ మీకు కాదు. ఎవరికైతే రెజొనేట్ అయ్యిందో అది మీరు ఏ పాయింట్స్ అయితే మీకు రెజొనేట్ అయ్యాయో అవి మీరు తీసుకోండి, మిగిలినవి వదిలేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.